9th క్లాస్ రియల్ నంబర్స్. దీంట్లో నెక్స్ట్ వాస్తవ సంఖ్యలను సంఖ్యారేఖపై క్రమానుగత వర్ధనం ద్వారా చూపించడం. రిప్రజెంటింగ్ రియల్ నంబర్స్ ఆన్ ది నంబర్ లైన్ త్రూ సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్. సో ముందుగా రియల్ నంబర్స్, వాస్తవ సంఖ్యలు అంటే మనం అకర్ణీయ సంఖ్యలు మరియు కర్ణీయ సంఖ్యలు రెండింటినీ కలిపి వాస్తవ సంఖ్యలని నేర్చుకున్నాం. సో the combination of rational numbers and irrational numbers are called real numbers, but we discuss first rational numbers. సో ఇక్కడ అకర్ణీయ సంఖ్యలు అంటే మనము రెండు రకాలుగా రాసుకుంటాము. వాటిని దశాంశ రూపంలో రెండు రకాలుగా వ్యక్తపరచవచ్చు. అంతమయ్యే దశాంశాలు, అంతము కానీ ఆవర్తనమయ్యే దశాంశాలు, టర్మినేటింగ్ డెసిమల్స్ అండ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. అంతేకాకుండా మనము అకర్ణీయ సంఖ్యల్ని అంటే రేషనల్ నంబర్స్ని మనము p/q ఫామ్లో వ్యక్తపరచవచ్చు అన్నమాట. సో రేషనల్ నంబర్స్ను మనము p/q ఫార్మ్లో రాయవచ్చు. సో ఇక్కడ p/q ఫామ్లో అంటే భిన్న రూపంలో రాసినప్పుడు వాటికి ఉదాహరణలు చూసినట్టయితే 5/3, అట్లనే -5/3, తర్వాత 2/7, -4/7. వీటికి ఉదాహరణగా అంటే భిన్న రూపంలో ఉన్న అకర్ణీయ సంఖ్యలకి ఉదాహరణగా ఇవి చెప్పవచ్చు. వీటిని మనము సంఖ్యారేఖ మీద ఏ విధంగా సూచించాలి అనేది తెలుసుకున్నాము. సో సంఖ్యారేఖ పైన ఏ విధంగా సూచించాలనేది నేర్చుకున్నాము. తర్వాత అదేవిధంగా నెక్స్ట్ కర్ణీయ సంఖ్యలు తీసుకున్నాం అనుకోండి. కర్ణీయ సంఖ్యలకి ఉదాహరణ మనము ఏం చెప్పుకోవచ్చు అంటే అంతము కాదువి, ఆవర్తనము కాదనమాట. అటువంటి దశాంశాలని మనము అంటే రూట్ రూపంలో ఉంటాయి కాబట్టి √2 కానీ, √3, √5, √7, √10 వీటిని మనము సంఖ్యారేఖ పైన అంటే నంబర్ లైన్ పైన ఏ విధంగా డ్రా చేయొచ్చు అనేది నేర్చుకున్నాం. సంఖ్యారేఖ పైన సూచించామన్నమాట. తర్వాత మరి అకర్ణీయ సంఖ్యలని ఇక్కడ దశాంశ రూపంలో రెండు రకాలుగా వ్యక్తపరచవచ్చు అన్నాము. అంతమయ్యే దశాంశాలు, అంతము కాని ఆవర్తనమయ్యే దశాంశాలు. అయితే ఈ అంతమయ్యే దశాంశాలకి ఉదాహరణలు చూసినట్టయితే 0.3, 0.5, 2.34, నెక్స్ట్ 1.57 ఇవన్నీ అంతమయ్యే దశాంశాలు. తర్వాత అంతము కాని ఆవర్తనమయ్యే దశాంశాలు చూద్దాం. అంతము కాని ఆవర్తనమయ్యే దశాంశాలు ఫర్ ఎగ్జాంపుల్ 0.23 రికరింగ్, 23కి రికరింగ్ అంటే 23 అనేది ఇక్కడ అంతము కాకుండా ఆవర్తనం అవుతూ ఉంటుందన్నమాట. తర్వాత ఇంకొక ఉదాహరణ ఎగ్జాంపుల్ చూస్తే 0.462 అన్నప్పుడు 2కి మాత్రమే రికరింగ్, ఇంకా 2 మాత్రమే రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి 0.462 రికరింగ్ అనేది అంతము కానీ ఆవర్తనమయ్యే దశాంశం. తర్వాత నెక్స్ట్ 2.58 రికరింగ్, 8 మాత్రమే ఇక్కడ రికరింగ్. ఇవన్నీ కూడా మనము అంతము కానీ ఆవర్తనమయ్యే దశాంశాలకి ఉదాహరణ. అయితే ఇక్కడ మనం ఇప్పుడు సంఖ్యారేఖ పైన ఈ అంతమయ్యే దశాంశాలని తర్వాత అంతము కానీ ఆవర్తనమయ్యే దశాంశాలని ఏ విధంగా సూచించాలి అనేది ఇప్పుడు నేర్చుకుందామన్న. సో ఉదాహరణ 12 ఇక్కడ 3.58 8కి రికరింగ్ ఉంది చూడండి పైన. సో 4 దశాంశ స్థానాల వరకు క్రమానుగత వర్ధన పద్ధతిలో సంఖ్యారేఖ పైన సూచించండి అన్నాడు. ఎగ్జాంపుల్ 11 ఇక్కడ ఉదాహరణ తెలుగు మీడియంకి అయితే ఉదాహరణ 12గా ఉంది, కానీ దీన్ని 11గా రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 11 చూసినట్టయితే విజువలైజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ 3.58 రికరింగ్ ఆన్ ది నంబర్ లైన్ త్రూ సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ అప్ టు 4 డెసిమల్ ప్లేసెస్. సో ముందుగా మనకు ఇచ్చిన ఈ అంతము కాని ఇదేమిది అంతము 3.58 రికరింగ్, 8కి మాత్రం రికరింగ్. ఇక్కడ 4 దశాంశ స్థానాలు అంటే 4 డెసిమల్ ప్లేసెస్ అంటే డెసిమల్ పాయింట్ తర్వాత 4 డెసిమల్స్ ఉండేటట్టు రాసుకుంటే 3.5888గా రాసుకోవచ్చు అనమాట. సో దీన్ని ఇప్పుడు ఏం చేయాలా, సంఖ్యారేఖ పైన సూచించాలి. దీన్ని సంఖ్యారేఖ పైన సూచించుట. సో మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఏం రాసుకుంటారు, ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఇది రాసుకోవచ్చు. హెడింగ్ అండర్లైన్ చేస్తున్నాను కదా, దాన్ని హెడింగ్గా రాసుకోవచ్చు. ద రిప్రజెంటేషన్ ఆఫ్ 3.58 రికరింగ్ ఆన్ ది నంబర్ లైన్ త్రూ సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ మెథడ్ అని రాసుకోవచ్చు అన్నమాట. సంఖ్యారేఖపై సూచించుట.
సంఖ్యారేఖపై సూచించుట. ఏ విధంగా సూచించాలనేది ఇప్పుడు చూద్దాం. సో ముందుగా ఇక్కడ 3.58 ఉందని చూడండి. సో 3.58 అన్నారు. కానీ ఇక్కడ ఈ 3.5 అనేది ఏ పూర్ణాంకాల మధ్య ఉంటుంది? 3కి మరియు 4కి మధ్యలో ఉంటుంది. అంటే మనం ఏం చేయాలి? ముందుగా సో సంఖ్యారేఖ పైన 3, 4 ఉండేటట్టు తీసుకుందాం. సో ఈ విధంగా మనం ఏం చేయాలా? ఒక సంఖ్యారేఖ తీసుకొని దానిపైన ఇది 3 రాసుకోండి. ఇక్కడ ఇది 3, తర్వాత ఇది 4. సో ఈ 3కి 4ని ఏం చేయాలి? మధ్యలో 10 భాగాలు చేయాలన్నమాట. ఎన్ని భాగాలు? 10 భాగాలుగా విడగొడతాం. 3 తర్వాత దశాంశ భాగం ఏమి? 3.1. ఇది 3.2, 3.2, 3.3, 3.4, 3.5, 3.6, 3.7. ఇది 3.6 సరిగా రాసుకుందాము. సో 3.5గా రాసుకోండి. ఇది 3.6, ఇది 3.7, 3.8, 3.9. సో నెక్స్ట్ ఇక్కడ మనకు 3.58 ఇంకొకసారి చూద్దాం. 3.588 అనేది 3కి 4కి మధ్యలో ఉందన్నాం. ఇది 3కి 4కి మధ్యలో ఉంది. ఇది అయితే 3.58 అనేది ఎక్కడ వస్తుంది? 3.5కి 3.6కి మధ్య వస్తుంది. సో 3.58 అనేది ఏదది? 3.58. సో ఇక్కడ 3.58 అనేది 3.5, 3.6 మధ్యలో ఉంటుంది. కాబట్టి సో మనం నెక్స్ట్ సంఖ్యారేఖ తీసుకునేటప్పుడు సంఖ్యారేఖ తీసుకుని ఈ విధంగా, సో ఇదేమిది? 3.5 ఇది. సో ఇది 3.5. నెక్స్ట్ ఇదేమిది? 3.6. సో 3.58 అనేది 3.5కి 3.6 బిట్వీన్ ఉంటుంది. కాబట్టి సో మనం ఏం చేస్తాం ఇప్పుడు? 3.5 సో 3.5కు తర్వాత 3.6 ఈ విధంగా రాసుకుంటే, సో నెక్స్ట్ మనము ఈ 3.5కి 3.6కు మధ్యలో మనం 10 భాగాలుగా విడగొడితే 10 భాగాలుగా విడగొడితే సో 3.51గా రాసుకోవచ్చు. ఇది సో ఇది 3.51, ఇది 3.52గా రాసుకోవచ్చు. ఇది 3.53, ఇది 3.54, ఇది 3.55గా రాసుకోవచ్చు. ఇది 3.56, 3.57. నెక్స్ట్ ఇది 3.58. సో 3.58గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 3.59గా రాసుకోవచ్చు. మరి 3.58 అనేది 588 కదా మనకు కావాల్సింది. 3.588 అనేది, కానీ ఈ 3.58 అనేది ఎక్కడుంది? 3.58 అనేది 3.5కు 3.6కి బిట్వీన్ ఉంది. సో కాబట్టి మనం ఏం చేయాలి? నెక్స్ట్ 3.5888 అనేది ఎక్కడ ఉంటుంది? 3.58కు తర్వాత 3.59కు బిట్వీన్ ఉంటుంది. సో కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తారు? మరి ఇంకొక సంఖ్యారేఖ తీసుకొని మనము దాన్ని విడగొడతాం. సో ఇక్కడ ముందుగా 3.58. సో సో ఇది 3.58, 3.58, ఇది 3.59. సో కాబట్టి ఇక్కడ ఏం రాసుకుంటారు? 3.58. సో 3.58గా రాసుకుందాము. ఇక్కడ వచ్చేసి ఇది 3.59గా రాసుకోవాలి. సో 3.59. సో ఇప్పుడు 3.58ను 3.589 బిట్వీన్ 10 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే 3.59
3.581, 3.582, 3.583, so 3.584, 3.585, next to 3.586, 3.587, 3.588, next to 3.589. మనకు కావాల్సింది ఏమి 3.588. సో మనకు కావాల్సింది ఏమి 3.588. సో ఇది ఎక్కడ ఉంటుంది 3.588 తర్వాత సో ఇది 3 ఇక్కడ రాస్తున్నా చూడండి 3.588 3.589 బిట్వీన్ ఉంటుందన్నమాట. సో కాబట్టి మళ్ళీ దాన్ని రెండుగా విడగొడితే సో కాబట్టి నెక్స్ట్ మరి సంఖ్యారేఖ తీసుకుందాము. సో సంఖ్యారేఖ తీసుకొని దీన్ని రెండుగా విడగొట్టుకుంటే ఎక్కడ 3.588కి తర్వాత 3.589కి బిట్వీన్ ఉంటుంది. సో కాబట్టి సో ఏం రాసుకుంటాం ఇక్కడ 3.588. సో 3.588గా రాసుకుంటారు. ఇక్కడ 3.589. సో 3.589 వీటిని ఇప్పుడు 10 భాగాలుగా విడగొట్టాలి. 3.588కు తర్వాత 3.589ను 10 భాగాలుగా విడగొడితే 10 పార్ట్స్గా 3.581, 3.5882, so 3.583, so 3.584, 3.585, so 3.5886, 3.588, 3.588, నెక్స్ట్ 3.589. కానీ మనకు కావాల్సిందేమి ఇక్కడ 3.588 ఎక్కడుంది అది ఇక్కడ ఉందా చూడండి 3.588. సో మనకు కావాల్సిన అంతము కానీ ఆవర్తనమయ్యే దశాంశము ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని ఈ విధంగా రౌండప్ చేసి యారో మార్క్ సూచిస్తే మనకు కావాల్సిన దశాంశ సంఖ్య మనం సంఖ్యారేఖ పైన సూచించినట్టు అవుతుందన్నమాట. సో ఈ విధంగా సూచించడానికి మనం ఉపయోగించిన పద్ధతిని ఏమంటారంటే క్రమానుగత వర్ధన పద్ధతి అని అంటామన్నమాట. సో ఈ విధంగా మనము అంతం అయ్యే దశాంశాన్ని కానీ అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశాన్ని మనము సంఖ్యారేఖ పైన సూచించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 2.874ను సంఖ్యారేఖపై క్రమానుగత వర్ధన పద్ధతిలో చూపించండి. విజువలైజ్ 2.874 ఆన్ ది నంబర్ లైన్ యూజింగ్ సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ మెథడ్. సో ఇక్కడ మనము ఏం చేయాలా సంఖ్యారేఖ పైన సో ఇక్కడ 2.874ని సంఖ్యారేఖపై క్రమానుగత వర్ధన పద్ధతిలో చూపించుట అని హెడ్డింగ్ రాసుకుని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇంతకుముందు సూచించినట్టే సంఖ్యారేఖ తీసుకుంటారు. సో ఫస్ట్ ఏమి ఈ 2.834 అనేది ఈ 2.874 అనేది వేటి మధ్య ఉంటుంది. ఫస్ట్ ఇది 2కి 3కి మధ్యన ఉంటుందన్నమాట. సో ఏది 2.8 అనేది. సో 2.8 అనేది 2కి 3కి మధ్య. మరి ఈ 2.87 అనేది దేనికి మధ్యలో ఉంటుంది. సో 2.87 1కు 2.87 1కు 87 9 2.8కు 2.9కి బిట్వీన్ ఉంటుందన్నమాట. 2.80 ఒక్క నిమిషము. సో ఇది చేస్తూ ఉంటే చెప్తాను. సో ఇక్కడ ఏం రాసుకుంటారు ఫస్ట్ 2కి 3కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇక్కడ 2 రాసుకోండి ఈ చివరన. సో ఇది 3 రాసుకుంటే 2 3. సో ఈ 2కి 3కి బిట్వీన్ మనము 10 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే అది ఫస్ట్ది 2.1గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 2.2, ఇది 2.3, 2.4, ఇది 2.5, 2.6, నెక్స్ట్ 2.7,
నెక్స్ట్ 2.8, నెక్స్ట్ 2.9. ఇక్కడ అబ్జర్వ్ చేయండి 2.8 ఎక్కడుంది? సో మనకు కావాల్సిన ఈ 2.8 అనేది ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ నంబర్ డిజిట్ ఏమి? 2.87. సో ఈ 2.87 అనేది 2.8కు తర్వాత 2.9కి బిట్వీన్ వస్తుంది కాబట్టి సో ఇంకొక సంఖ్యా రేఖ తీసుకొని మనము ఈ విధంగా గుర్తించవచ్చు. సో ఎక్కడి నుంచి వస్తుంది ఇది? 2.8. సో కాబట్టి ఈ 2.8కి తర్వాత ఈ 2.9కి బిట్వీన్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏం రాసుకుంటారు? ఫస్ట్ 2. సో ఇక్కడ 2.8 రాసుకుంటారు. సో ఇది 2.8. సో ఇక్కడ వచ్చేసరికి ఏం రాస్తారు? 2.9. సో ఇది 2.9 అని రాసుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఈ 2.8కి 2.9కి బిట్వీన్ 10 పార్ట్స్కి డివైడ్ చేసుకుంటే 2.81. సో నెక్స్ట్ 2.82, 2.83, 2.84, 2.85, సో 2.86, సో 2.87, 2.88, సో 2.89గా డివైడ్ చేయొచ్చు. సో మరి ఈ 2.874, సో నెక్స్ట్ ఏముంది? 2.874. సో 874 అనేది వేటికి మధ్య ఉంటుంది? ఈ 2.8కు 88 కాదు 87. సో 2.87కు తర్వాత 2.88కి బిట్వీన్ ఉంటుందన్నమాట. సో కాబట్టి మనం ఏం చేస్తాం? ఇంకొక సంఖ్యా రేఖ తీసుకొని సో ఈ విధంగా ఇక్కడ ఏం రాసుకుని 2.88 ఇక్కడ మనం ఏం తీసుకున్నాము? 2.87 ఎక్కడుంది చూడండి. సో 2.87 ఇది 2.87గా తీసుకుంటారు. నెక్స్ట్ టైం 2.88. సో 2.88 ఈ రెండింటిని ఇక్కడ తీసుకుంటే వీటిని రెండింటిని 10 భాగాలుగా విడగొట్టాలి ఇప్పుడు. సో 2.88 ఈ చివరన ఇది 2.87 ఇది ఇక్కడ 2.87 రాసుకోండి. ఇక్కడ 2.88గా రాసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని 10 భాగాలుగా విడగొడితే సో 2.871 గాను దీన్ని సెకండ్ వన్ 2.872, 2.873, 2.874, 2.875, సో 2.876, ఇది 2.877, 2.878, దీన్ని 2.879గా రాసుకోవచ్చు. అయితే మనకు కావాల్సిన 2.874 ఇక్కడ చూడండి. 2.874 అనేది ఎక్కడుంది? 2.874 అనేది ఇక్కడ ఉంది చూడండి. సో 2.874 ఈ విధంగా దాన్ని రౌండప్ చేసి యారో మార్క్ వేస్తే మనకు కావాల్సిన అంతమయ్యే దశాంశాన్ని అంటే టర్మినేటింగ్ డెసిమల్స్ను మనము సంఖ్యారేఖ పైన సూచించవచ్చు అన్నమాట. సో ఈ విధంగా సూచించడానికి ఉపయోగించిన పద్ధతిని మనము క్రమానుగత వర్ధన పద్ధతి దీన్ని సక్సెసివ్ మ్యాగ్నిఫికేషన్ మెథడ్ అని అంటాం అన్నమాట. సో ఈ విధంగా మనము సూచించవచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లము. సో ఇదే విధంగానే సెకండ్ వన్ 5.28 రికరింగ్ సంఖ్యారేఖపై క్రమానుగత వర్ధన పద్ధతిలో ఇక్కడ 2 స్థానాల వరకు అనుకున్నాడు, కానీ దీన్ని 3గా రాసుకోండి. 3 స్థానాల వరకు చూపించండి. సో విజువలైజ్ 5.28 రికరింగ్ ఆన్ ది నంబర్ లైన్ అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్. సో ముందుగా ఇచ్చిన అంతము ఇది ఎటువంటిది? అంతము కానీ 5.28 రికరింగ్. సో దీన్ని అంతం కానీ ఆవర్తనమయ్యే దశాంశం కాబట్టి దీన్ని 3 దశాంశ స్థానాలకు రాసుకుంటే ఏ విధంగా రాయవచ్చు? 3 పాయింట్ తర్వాత 3 స్థానాలు అంటే 3 ప్లేసెస్ 5.288. సో ఇది సంఖ్యారేఖ మీద సూచించాలి. సో ఈ 5.2 అనేది ఏ సంఖ్యల మధ్య వస్తుంది? ఏ పూర్ణాంకాల మధ్య? 5కి 6కి మధ్యలో. సో 5.2 లై బిట్వీన్ 5 and 6. సో we take a number line. సో ఇక్కడ 5 రాసుకుంటారు ఇక్కడ.
సో ఇది 5, ఇది 6 తీసుకుంటే ఈ 5కి 6కి బిట్వీన్ మనం 10 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే 5 తర్వాత ఏం రాసుకోవచ్చు 5.1, నెక్స్ట్ 5.2, నెక్స్ట్ 5.3, 5.4, 5.5, 5.6, 5.7, నెక్స్ట్ 5.8, నెక్స్ట్ 5.9 ఈ విధంగా రాయవచ్చు. నెక్స్ట్ 5 ఏముంది ఇక్కడ 28, 5.28. ఈ 28 ఎక్కడ వస్తుంది, వేటి మధ్య ఉంటుంది. సో 5.28కి 288 అనేది సో 5.28 అనేది ఎక్కడ ఉంటుంది 288. సో 5.28కు 5. ఇక్కడ చూడండి 5.28 అనేది ఎక్కడ ఉంటుంది అంటే 5.2కి 5.3కి బిట్వీన్ ఉంటుంది అనమాట. సో కాబట్టి మనం ఏం చేయాలి, నెక్స్ట్ సంఖ్యారేఖ తీసుకొని ఈ విధంగా, సో ఇంతకుముందు మాదిరిగానే సంఖ్యారేఖ తీసుకొని ఆ 5.2 ఎక్కడుందో చూడండి, 5.2 ఇదేనా. సో ఇది 5.2, నెక్స్ట్ 5.3, ఇది 5.3 ఈ విధంగా తీసుకొని 5.2. సో ఇది 5.2గా రాసుకోండి. 5.2 ఇది వచ్చేసి 5.3. సో ఈ 5.2ని 5.3 బిట్వీన్ ఎన్ని పార్ట్స్ 10 పార్ట్స్గా డివైడ్ చేయవచ్చు. సో 5.21, 5.22, 5.23, 5.24, 5.25, 5.26, so 5.27, 5.28, నెక్స్ట్ 5.29గా రాసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ 5 మనకు కావాల్సింది 5.28. 8 అనేది ఎక్కడ ఉంటుంది, ఈ 5.28కి తర్వాత 5.29కి బిట్వీన్ ఉంటుంది. సో 5.288 అనేది. సో కాబట్టి మరి ఒక సంఖ్యారేఖ తీసుకుంటాము, నంబర్ లైన్ డ్రా చేసుకుని ఈ విధంగా సో తీసుకొని, సో ఏ సంఖ్యలు అవి 5.28 అంటే 5.28 తీసుకుంటాము. నెక్స్ట్ 5.29, 5.2 ఈ రెండింటిని మనం ఏం చేయాలి, ఇప్పుడు 10 భాగాలుగా విడగొడతాం. సో ఇది ఫస్ట్ 5.28, నెక్స్ట్ వచ్చేసి 5.29. సో 5.29 ఈ రెండింటిని మనం 10 భాగాలుగా విడగొడితే 10 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే 5.281, నెక్స్ట్ 5.282, 5.282 ఇది 5.283, ఇది 5.284, ఇది 5.285, ఇది 5.286. నెక్స్ట్ వన్ వచ్చేసి 5.287, 5.287, నెక్స్ట్ 5.288, నెక్స్ట్ 5.289. సో మనకు కావాల్సిన దశాంశం ఏది ఇక్కడ చూడండి. సో 5.288 ఎక్కడుంది, 5.28 ఇక్కడ రౌండప్ చేస్తున్నా చూడండి, ఇదేనా 5.288. సో ఈ విధంగా యారో మార్క్తో సూచిస్తూ మనము సంఖ్యారేఖ పైన మనకు కావాల్సిన అంతమయ్యే దశాంశాన్ని సంఖ్యారేఖ పైన సూచించవచ్చు. సో ఇవి 4 మార్కుల ప్రశ్నలు. ఇవన్నీ కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇవి 4 మార్క్స్ క్వశ్చన్స్. సో బాగా ప్రాక్టీస్ చేయండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ.